ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 27వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బుధవారం. తిథి విదియ మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల వరకు. అమృత కాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 40 నిమిషాల నుంచి 10 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 48 నిమిషాల నుంచి 12 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 16 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు. ఈరోజు విశేషం బుధ విదియ చిత్తా నక్షత్రం చాతుర్మాస్య ద్వితీయ గణపతి నక్షత్రం కాబట్టి ఈరోజు గణపతిని పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్యఫలం. అలాగే ఈ రోజున వీలైన వారు గణేశాష్టకం పారాయణ చేయడం మంచిది. ఈ తిథిన చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈరోజు స్నానం చేసే నీటిలో వీలైన వారు గంగాజలం, వీలు కాని వారు చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం మంచిది. తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆ తర్వాత కుంకుమ పువ్వు పాలతో వినాయకుడికి అభిషేకం చేయండి. కుంకుమ పువ్వు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పరిహారాన్ని చేయడం వల్ల గణేశుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. సమయానికి ధనం అందుతుంది. ఖర్చు అధికమవుతుంది. మనసు పెట్టి తీసుకునే నిర్ణయం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. చంచల స్వభావం పనికిరాదు. మనశ్శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల స్నేహితులు సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తాయి. మనోధర్మాన్ని అనుసరించండి. సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. శ్రమ పెరుగుతుంది. ఆదాయంలో మార్పు వస్తుంది. ఊహించని ఖర్చులు మీద పడతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి దైవ బలం సంపూర్ణంగా ఉంది. ముఖ్య కార్యాల్లో విజయం వరిస్తుంది. నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విఘ్నాలు ఉంటాయి. ఓర్పు అవసరం. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. సొంత నిర్ణయమే కాపాడుతుంది. ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ఓర్పుతో సమాధానం ఇవ్వాలి. వృధా శ్రమ ఉంటుంది. మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా అనుకూలమైన సమయం. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. పెళ్లికి సంబంధించి శుభవార్తను వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితం దక్కుతుంది. ఆవేశం పనికిరాదు. కొందరి వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. బుద్ధి అమోఘంగా పనిచేస్తుంది. సంపదలు ఉన్నాయి. బంగారు జీవితానికి పనికి వచ్చే ఆలోచనలు చేస్తారు. అర్హతలను బట్టి అదృష్ట ఫలాలు అందుతాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగరీత్యా మంచి కాలం గోచరిస్తోంది. వ్యాపార లాభాలు విశేషం. శుభవార్తను వింటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవు, కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధ కనిపిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఇష్ట దేవతా దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మిత్రుల సలహాలతో మంచి జరుగుతుంది. ధన లాభం ఉంది. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో కలిసి సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు గురించి చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. శుభ ఫలితం ఉంటుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే కాలం ఇది. సుఖ సంతోషాలు ఉంటాయి. పట్టు వదలని దీక్షతో కృషి చేయండి. వ్యాపార లాభం సూచిస్తుంది. సమిష్టి కృషితో అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. మంచి పనులు చేయడానికి కాలాన్ని వినియోగించాలి. ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పనులు ఆలస్యమవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు బాగుంటుంది. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. సహోద్యోగుల సహకారం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో కలిసి వస్తాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రతి విషయంలో శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. సాహసోపేత కార్యాలు చక్కటి లాభాన్ని ఇస్తాయి. ధర్మ మార్గంలో అభివృద్ధి లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల అనుగ్రహంతో ఒక సమస్య తొలగుతుంది. తెగిన బంధాలు బలపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చు పెరిగే సూచన ఉంది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. ధర్మం గెలిపిస్తుంది. 10 మందికి మంచి చేస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవీ లాభం ఉంది. వ్యాపారం బాగుంటుంది. ధనధాన్య గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో విజయం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇష్టదేవతారాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది.
శ్రమ అధికం. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. మనసులో మంచినే కోరుకోండి. మేలు చేసేవారు ఉంటారు. మిత్రుల ద్వారా పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కోరుకున్న ఫలితం లభిస్తుంది. ఈరోజు మీరు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారిని కలుస్తారు. మీరు మీ కుటుంబంలోని చిన్న పిల్లలతో కొంత సమయం గడుపుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతవరకు లాభం ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. మనోబలం తగ్గకూడదు. అంతా మన మంచికే అన్న ధోరణి ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా స్థానచలనానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం ఇది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనిని చేసి చూపిస్తారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. చేపట్టిన పనుల్లో స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దుర్గాదేవిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. ఇప్పుడు చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికార యోగం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం పొందుతారు. మీ దయాగుణం కుటుంబ అభివృద్ధికి సహాయపడుతుంది. క్రమంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులకు వ్యాపారులకు శుభ ఫలితాలు వస్తాయి. వివిధ రంగాల్లో మీరు విశ్వసనీయతను పొందుతారు. ఈ కారణంగా మీరు మంచి అనుభవాలను కూడా సంపాదిస్తారు. మీ పనులన్నీ ఈరోజు సకాలంలో జరిగే అవకాశం ఉంటుంది. మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి కూడా సూచిస్తుంది. బాధ్యతలను శ్రద్ధగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. మొహమాటం వల్ల నష్టం జరగవచ్చు. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. నూతన అంశాలపై పట్టు లభిస్తుంది. ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంతృప్తికరమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో పేరు సంపాదిస్తారు. మంచివారి సహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి బంగారు భవిష్యత్తు గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. నిదానంగానైనా మంచి నిర్ణయం తీసుకోండి. అవసరానికి మించి పనిచేయండి. ఒంటరిగా ఆలోచనలు చేయవద్దు. దగ్గర వారితో సఖ్యత అవసరం. అపోహలకు తావు లేకుండా సంభాషించండి. శాంతి లభిస్తుంది. ఒక పని పూర్తవుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు ఉండవచ్చు. సరైన సమయానికి ఆహారం పానీయాలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు ఈరోజు శుభవార్తలు వినిపిస్తాయి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. సరైన కార్యాచరణతో స్థిరమైన ఫలితాలు వస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. అన్ని విధాల సర్వోత్తమమైన కాలం ఇది. పెద్దలు మీ ప్రతిభను గుర్తిస్తారు. పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది.
వివాదాలకు దూరంగా ఉంటూ పనులను పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆదాయం పర్వాలేదు. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదు. కుజశ్లోకం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అంతా శుభమే జరుగుతుంది. మనసు చెప్పినట్లుగా నడుచుకోండి. దైవ కార్యాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఈ కారణంగా మీరు గొప్ప ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. సమయానికి పనులు పూర్తి చేసి గొప్ప పురోగతిని సాధిస్తారు. ఈ కారణంగా మీ పని కూడా వేగంగా పూర్తవుతుంది. ఈరోజు మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయగలుగుతారు. మీ పిల్లలు భవిష్యత్తు గురించి మిమ్మల్ని సలహాలు అడగవచ్చు. బలమైన మానవ ప్రయత్నం అవసరం. ముఖ్య వ్యక్తుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. నిదానంగా ఆటంకాలు తొలగిపోతాయి. శుభవార్తను వింటారు. కర్తవ్య నిర్వహణలో ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ను ఆశించవచ్చు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. శాంత చిత్తంతో వ్యవహరించాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముందస్తు ప్రణాళికలతో కార్యసిద్ధి ఉంటుంది. మిత్రుల సూచనల వల్ల ఆటంకాలు తొలగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. నవగ్రహ స్తోత్రం పఠించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అదృష్టవంతులవుతారు. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. ప్రతి ప్రయత్నము విజయాన్ని ఇస్తుంది. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు ఇప్పుడు వస్తాయి. గుర్తింపు పొందుతారు. చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. దగ్గరి వారితో సఖ్యత పెరుగుతుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. చర స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే అది ప్రభుత్వాధికారి సహాయంతో ముగిసే అవకాశం ఉంది. చిన్న సభ్యులు లేదా పిల్లలకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆహారం పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. క్రమంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. కానీ బాగా శ్రమించాలి. ధ్యాన మార్గంలో ముందుకు సాగండి. మనశ్శాంతి లభిస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తని వింటారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. స్నేహితురాలు కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయావకాశాలు పెరుగుతాయి. అదృష్ట ఫలాలు కూడా అందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని ముందుకు నడిపిస్తుంది. స్పష్టమైన ప్రయత్నం మంచి చేస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. సొంతంగా తీసుకునే నిర్ణయం శక్తినిస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. గృహ భూ ప్రయత్నాలు విజయాన్నిస్తాయి.
కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. మనోబలంతో విజయం సాధిస్తారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాదాలకు అవకాశం ఉంది. సౌమ్యంగా సంభాషించండి. మిత్రుల అండతో సమాజంలో గుర్తింపు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అదృష్టవంతులవుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్యయత్నాలు కొనసాగుతాయి. డబ్బు చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఈశ్వర దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి భవిష్యత్తు లభిస్తుంది. మనసులోని ఒక కోరిక నెరవేరుతుంది. శ్రద్ధతో చేసే పని విజయాన్ని ఇస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. అభివృద్ధి సూచిస్తుంది. వాహన గృహ లాభాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులవుతారు. సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో తగినంత గౌరవం గుర్తింపు లభిస్తాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఉపకార బుద్ధితో ముందుకు సాగాలి. ధర్మం రక్షిస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆపదలు తొలగుతాయి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఇష్టదైవాన్ని మనస్సులో తలుచుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూలావాదేవీలు కలిసి వస్తాయి. పదోన్నతి స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. శివ సందర్శన అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.